అసలు ఈ మాటలు అంటారా? లేకపోతే పొగడ్తదాన్ని మీ ఖాతాలో వేసుకుంటారా? నిజం మాట్లాడదాం, షో చేయొద్దు. చెప్పండి అది అర్థం. ఎవరన్నా నిన్ను గణపరిస్తే అది నీ కోటాలో వేస్తావా, దేవుని కోటాలో వేస్తావా? దేనిని బట్టి కూడా అతిశయపడ వీలు లేదన్నాడు. కానీ ఏం జరుగుతుంది? మనం అసలు ఎలా ఉన్నామో, మన స్థితి ఎలాగుందో అనేది చాలామంది పట్టించుకోరు. ఎవరు కాళ్ళు కాదరు ఎగరేస్తానే ఉంటారు. నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్, నేను బాగున్నానంటే నేను బాగున్నానని. కానీ మనం ఎలాగున్నామో మనకు చెప్పాల్సింది, మనకు చూపాల్సింది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? దేవుడు. మనకు మనం సర్టిఫికేట్ ఇచ్చుకుంటే సరిపోదు, మనకు మనం శబాష్ శబాష్ అనుకుంటే సరిపోదు. దేవుడు ఇవ్వాలి, దేవుడు మెచ్చాలి. ఎందుకంటే మన అసలు రూపం, మన అసలు రంగు ఆయనకు తెలిసినంతగా మనకు కూడా తెలియదు మన గురించి. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మన గురించి మనకు కూడా సరిగా తెలియదు, కానీ మన గురించి ఆయనకు బాగా తెలుసు. మన గురించి ఆయనకు తెలిసినంత మన గురించి మనకు కూడా తెలియదు. ఇది వాస్తవం. ఇక్కడ ఈ కొవ్వుని బలిపీఠం మీద దహించు అని చూపించిన ఆ ప్రక్రియలో నీ అతిశయ కారణం ఏదో అదంతా కూడా బలిపీఠం మీద దహించబడాలి. అది అధికారమైన, అందమైన, డబ్బైన, నీతైన, యథార్థతైన, పరిశుద్ధతైన, భక్తి అయిన, వరమైన, ధనమైన, ఏదైనా నీ అతిశయ కారణం ఏదన్నా ఉంటే అది నేనొక్కడే అయి ఉండాలి. ఎవరై ఉండాలి? నేనొక్కడే అయి ఉండాలి. ఇంకేది కూడా నీ అతిశయ కారణం కాకూడదు. ఇక్కడ దేవుడు కొన్ని పనులు చేస్తాడు. మనకు ఎదురయ్యేటువంటి ప్రతికూలతల్లో చాలా వరకు మన కొవ్వును కరగదీయటానికే వస్తాయి. ఏమనుకోవద్దు, ఉన్న సంగతి డైరెక్ట్గా చెప్తున్నాను. మనకు ఎదురయ్యే పరిస్థితులు, మనకు ఎదురయ్యే పరిణామాలు చాలా వరకు మనకు తెలియకుండానే పేర్చుకొని ఉంటాం కొవ్వుని. దాన్ని కరగదీయటానికి కొన్నిటిని అనుమతిస్తాడు దేవుడు. అవి మన జీవితాల్లోకి రానప్పుడు మన కొవ్వు మామూలుగా ఉండదు. అవి దేవుడు అనుమతించినప్పుడు కొవ్వు కరిగి, విరిగి, నలిగి, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, తిరిగే నా మనసు వసింపరావా, వసింపరావా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. దేవునికి మహిమ. డబ్బును చూసుకొని బాగా కొవ్వెక్కిందనుకో, దేవుని కృప మన యందు వచ్చిందనుకో, అడ్రస్ లేకుండా పోయిద్ది ఆ డబ్బు. అది ఉన్నప్పుడు మిడిసిపడతాం కదా, అది పోయినాక ధనము శాశ్వతమని కొంటిని ప్రభువా, అడ్రస్ లేకుండా పాయే, నువ్వే ప్రభువా నాకు దిక్కు అనే దీన మనసు వచ్చింది. బాడీ లాంగ్వేజ్, శారీరక దృఢత్వాన్ని చూసుకొని, నాకేం అందాన్ని చూసుకొని కొందరు, దేహ దారుఢ్యాన్ని చూసుకొని కొందరు ఎగిరి పడతారు. దేవుని కృప మన మీద ఉంది, మనం అట్లా గర్విష్ఠులుగా ఉంటాం, దేవునికి ఇష్టం లేదు. మనం నాశనం అవటం దేవునికి ఇష్టం లేదు. ఇట్లయితే పాడైపోతావురా, అందుకని నీ కొవ్వు కరగదీయటా, నిన్ను చిన్న పని చేస్తావు బెట్ట అని ఏదో ఒక కోటింగ్ పడిద్ది. అప్పుడు ఈ అందం వికారం అయింది, ఆ దేహ దారుఢ్యం కాస్త బలహీనమైపోయి
యాకోబు తొడగూడ వసలుగొట్టినప్పుడు కాళ్ళు పట్టుకున్నట్టు. తొడగూటి మీద దెబ్బ కొట్టక ముందు వరకు రొమ్ముకు రొమ్ము ఆనిచ్చి ఫైట్ చేశాడు యాకోబు. దేవుడు అతన్ని ఎంతకీ గెలవకుండుట చూచి తొడగూటి మీద కొట్టాడని ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా? నిజంగా భౌతికంగా యాకోబు దేవుడిని గెలిచాడని కాదు. దేవుడు ఎక్కడ, యాకోబు ఎక్కడ? ఒక్క తన్నుదంతే దేవుడు అడ్రస్ కూడా లేకుండా పోతాడు యాకోబు. దేవుని బలం ఎక్కడ, యాకోబు బలం ఎక్కడ? దేవుడు యాకోబుని గెలవలేకపోయింది ఎక్కడంటే తన స్వీయ చిత్తములో, సొంత ఆలోచనలో, స్వాతిశయములో. అక్కడ విరిగిపోవాలి, నువ్వు తగ్గించుకోవాలి, ఇదిగో నా చిత్తానికి రావాలి, నాకు విధేయత చూపాలి అంటాడు దేవుడు. లేదు లేదు, నేను చెప్పినట్టు నిన్ను, నాకు తోడై ఉండు, నేను నడుస్తా, నా వెంటబడిరా. అట్లా కాదు, నేను చెప్పిన మాట విను, నా మాట విను, నేను చెప్పిన ప్రకారం ఉన్నాడు, నేను ముందు వెళ్తా, నా వెనక నువ్వురా. అట్లా కాదు, అట్లయితే కుదరదు మనకి. నేను ముందు వెళ్తుంటా, నా వెంటబడ్డా, నీకు దశం భాగాలు ఇస్తా. కొంతమంది అదేగా, మారు మనసు పొందాయా అంటే మారు మనసు పొందాడు, బాప్తీసం పొందాయా అంటే బాప్తీసం పొందాడు, చర్చి కట్టిస్తానంటాడు. ఎవడికి కావాలి నీ చర్చి? నువ్వు గట్టించకపోతే దేవుడికి దిక్కు లేదు పాపం, ముసుకేసుకొని దిగులు వేసుకొని ఏడుస్తున్నాడు, నువ్వు గట్టించలేదు నీ చర్చి. నువ్వు నీ చర్చి నీ తలకాయ. ముందు మారు మనసు పొంది బాప్తీస్మం పొంది పాపాలు కడుక్కొని పరిశుద్ధ మార్గంలోకి రానాయన అంటే అట్లా ఒప్పుకోరు కొంతమంది భక్తులు. దేవా నేను ముందు వెళ్తాను, నా వెంటబడి నువ్వురా. దేవుడు అంటాడు, కాస్త ఆగురా, నన్ను ముందు పోనీరా, కాస్త నన్ను ముందు పోనీరా, నువ్వు తెలివిగల్లోడివే కానీ ఈ తెలివితేటలు ఇక్కడ పనికి రావురా, నేను చెప్పి నిన్నురా అంటే ఆగడే. అంటే నేను నడుస్తాను నా ఇష్టం వచ్చినట్టు, నువ్వు నా వెంటబడరా అంటే మరి దేవుడికి మండదా? ఏమన్నా తను తాను కాపాడుకునేవాడా? సొంత ఇష్టంగా పోయి, సొంత చిత్తంగా పోయి దేవుని సంకల్పాలు ఏమైనా నెరవేర్చే సీనుందా ఏ మనిషికైనా? మన జన్మ సార్థకం కావాలన్నా, మనలో దేవుని చిత్తం జరగాలన్నా మనల్ని మనం నడిపించుకోవాలా, ఆయన నడిపించాలా? అందరూ నోరు తెరిచి చెప్పండి. మరి యాకోబు ఏమో మాటింటల్లా. మరి యాకోబు మీద, యాకోబు సంతతి మీద వాగ్దానాలు, బోల్డ్ అన్ని ప్రణాళికలు ఉన్నాయి. కుర్రోడేమో చిక్కట్లా, అన్నీ బాగుండేసరికి ఎగిరెగిరి పడుతున్నాడు. చూశాడు చూశాడు చూశాడు, ఎంతకీ గెలవకుండుట చూచి ఒక్కటే ఒక దెబ్బ, దేన్ని బట్టి ఎగురుతున్నాడు దాని మీద కొట్టాడు. అప్పటిదాకా రొమ్ముకు రొమ్మ అనిచ్చినాడు, ఇప్పుడు కాళ్ళు పట్టుకుని ఆడవటం మొదలుపెట్టాడు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, ఆర్తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా, యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. ఈ పాటను నేను దేవుని కృపలో సిద్ధపరుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేమలో యాకోబే నా తలంపుల్లో ఉన్నాడు. అటుపక్క అత్తగారింటి దగ్గర ఆదరణ లేదు, మామ చంపడానికి చూస్తున్నాడు. ఇటుపక్క తను పుట్టిన ఇంటి దగ్గర అన్న చంప చూస్తున్నాడు. ఇటు భద్రత లేదు, అటు భద్రత లేదు. మధ్యలో వేరే ప్రాంతానికి వెళితే తెలియని దగ్గర వాళ్ళు చంపుతారు. ఎటు పోవాలి నేను? ఏంది నా జీవితం ఎలా అయిపోయింది? ఏంది వరుసగా నేను ఏదో చేసుకుంటా వచ్చి ఇప్పుడు మోసుకుంటా వస్తున్నట్టుంది నా జీవితం ఏంది ఎలా అయిపోయింది? ఎందుకు ఇలా అయిపోయాను నేను?
అప్పుడు దేవుని సమాధానం ఏంటి? యాకోబు, నీ మనసుకు తోచినట్టు నేను నడుస్తాను, నువ్వు నా వెంటబెట్టి రమ్మన్నావుగా, మరి పదా, ఎటుపోతావో పదా, ముందు నుయ్యి వెనక గొయ్యి, మధ్యలో ఏకంగా సముద్రమే ఉందిదా. మరి ఇప్పుడు ఎట్లా? ప్రతి మనిషికి ఇలాంటి పాఠాన్ని నేర్పుతాడు దేవుడు. మన మనసుకు తోచినట్టు మనల్ని నడవనిస్తాడు. దాని ఫలితాలు ఏంటో మనం కొంత అనుభవించడానికి అవకాశం ఇస్తాడు. ఆ ఫలితాల చేదు అనుభవిస్తున్నప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. చేదుగా ఉంది ప్రభువా, ఇకనైనా నా మాట వింటావా? వింటానయ్యా, ఇప్పుడు రా. దెబ్బ కొడితేనే లొంగేది, కొవ్వు కరిగితేనే లోబడేది. లేకపోతే వినరు మనుషులు. ఏం చేద్దాం? సామెతల్లో చెప్పాడు, బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును అని. దెబ్బ కొట్టకపోతే మాట వినే టైపు కాదు మనం. అందుకే ఎవరికి తగ్గ కోటింగ్ వాళ్ళకు ఉంటుంది. లేకపోతే మనం ఇశ్రాయేలుగా మారం, యాకోబు బతుకులోనే ఉంటాం. యాకోబు లాంటి మన బ్రతుకులు, మోసపూరితమైన బ్రతుకులు ఇశ్రాయేలుగా మారి జయ జీవితాన్ని అనుభవించాలంటే తొడగూటి మీద దెబ్బ తప్పదు. దేవుడే జోక్యం చేసుకొని మనలో అహాన్ని విరగొట్టక తప్పదు. మనలో స్వీయ చిత్తం, స్వీయత, సొంతం అనే దాన్ని విరగొట్టక తప్పదు. ఆ పని ఒక యాకోబు లైఫ్లోనే కాదు, నీ లైఫ్లో, నా లైఫ్లో కూడా ఆల్రెడీ దేవుడు చేశాడు. అవసరమైతే మళ్ళా చేస్తాడు కూడా. మంచిదే, మన మంచి కోసం. ఏమంటారు? లేకపోతే కొవ్వు డేంజర్ కాదు. డేంజరా కాదా? ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు నేను విర్రవీగిన మాట వాస్తవేనన్నా, ఇప్పుడు కొంచెం దిగింది నాకు అన్నోళ్ళు చేతులు ఎత్తండి బ్రదర్స్. అసలు భలే నచ్చుతారు బ్రదర్ మీరు నాకు, ఎందుకంటే జర్నీని యథార్థంగా మాట్లాడతారు. అందరూ చేతులు ఎత్తారు, చూడు ఎంత యథార్థంగా. ఒకప్పుడు నేను మామూలుగా మిడిసిపడలేదు, ఇప్పుడు నా మిడిసిపాటును అణిచి నన్ను దీనుడిగా చేశాడు దేవుడు అన్నాడు. చేతులు ఎత్తండి. నేనైతే 2 చేతులు ఎత్తుతా. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, కొవ్వంతయు ఎవరిది? మనది కాదు, ఆయనది. అతిశయం ఎవరు? ఆయన. అప్పుడు కాళ్ళు పట్టుకొని ఏడ్చి నన్ను దాటిపోవకని బాధపడ్డాడు. యాకోబు, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము. అయ్యా, నైట్ అంతా నిద్రగాసి కూర్చున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. నాకు అర్థం కావట్లేదయ్యా, శూన్యులాగా మారిపోయింది. ఎటు పోవాలో అర్థం కావట్లేదు. చుట్టూ శత్రువులే. అడుగు తీసి అడుగు వేయలేని దీన స్థితికి నేను వచ్చాను. నాకు దారి చెప్పు, నన్ను కాపాడు. నా బోధ నువ్వు వింటాం కాదు దేవా, నువ్వు చెప్పినట్టు నేను వింటాను రా అయ్యా అని కూర్చున్నాడు. తనెంతో ప్రేమించిన రాహేల్ను కూడా రేవు దాటిచ్చాడు, పిల్లల్ని రేవు దాటిచ్చాడు. దాసదాసి జనాంగం, పశువులు, సంవత్సరాలు కాచి సంపాదించిన మంద మొత్తాన్ని దాటించాడు. యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయెను అనుంది. బిడ్డలారా, అప్పుడు వచ్చాడు దేవుడు. వీళ్ళందరితో కలగాపులగంగా ఉన్నప్పుడు రాలా ఆయన. యాకోబుకి అర్థమైంది, ఇవన్నీ పక్కన పెట్టాలి, నేను ఒంటరిగా ఆయన కోసం కూర్చోవాలి. ఇక నా హృదయంలో ఎవరికి దేనికి కూడా స్థానం ఉండకూడదు. నాకు ఆయనే కావాలి. ఆయనే నాకు ఇప్పుడు బోధ చేయాలి, ఆయనే నన్ను నడిపించాలి. దేవా, నీ కోసమే ఆగాను, రా, నువ్వు వచ్చి నాకు దారి చూపించకపోతే నాకేం అర్థం కావట్లేదని ఆగాడు. మ్యాటర్ దేవునికి అర్థమైంది. దేవుడు దిగొచ్చాడు. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. ఇప్పుడు ఇంకెవరికి లేదు చోటు, దేవుడే.
ఆ తర్వాత దేవుడు రావటం, దేవుడు యాకోబుని ఆశీర్వదించటం, ఇశ్రాయేల్ అని పేరు మార్చటం, తర్వాత యాకోబు జీవితం అనేక మలుపులు తీసుకొని చివరికి ఆయన లైఫ్ చరితార్థం కావటం, ఇదంతా మీకు తెలిసిందే. ఇప్పుడు చెప్పండి, యాకోబు జీవితంలో అనుమతించబడిన శ్రమలన్నీ కూడా యాకోబును కరిగించడానికి, యాకోబుని దేవునికి విధేయుడిగా చేయడానికి అనుమతించబడ్డాయి. ఇప్పుడు నీకు నాకు ఎదురయ్యేటువంటి ప్రతికూలతల్లో చాలా భాగం, మెజారిటీ, మనకు తెలియకుండా మనలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికే అనే విషయం మనం గుర్తుపట్టాలి. మీకు ఒక మాట చెప్తాను, ఎవరి లైఫ్ వాళ్ళకి కరెక్ట్గానే అనిపిస్తుందండి. ఎవరి జీవితం వాళ్ళకి, ఎవరి ప్రవర్తన వాళ్ళకి, ఎవరి ఆలోచన వాళ్ళకి, ఎవరి మాట వాళ్ళకి నేనే రైట్, నేనే రైట్, నేనే రైట్, అవతలి వాళ్లే తేడా, అవతలి వాళ్లే తేడా అని అనుకునే నైజం అనేది ప్రతి నరుడికి ఉంటుంది, స్త్రీకైనా పురుషుడికైనా. ఆ మాట సామెతలు అన్నాడు. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం ఒకసారి చూడండి, 25వ వచనం. సామెతల గ్రంథం 16:25 చూడండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? మళ్ళీ ఒకసారి చూడండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఒక చోట కాదు, ఇంకో చోట కూడా రాయబడి ఉంది. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. బ్రదర్స్, ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? నా ఆలోచన నా కరెక్టు, నేను కరెక్టు, నేను కరెక్టు, నేను కరెక్టు. ఏ పొద్దు ఎదుటోళ్లే తేడా, ఎదుటోళ్లే తేడా, ఎదుటోళ్లే తేడా అని అనుకోవటం మానవ నైజం. కానీ ఒక భక్తిపరులంగా, దేవుని సంబంధంగా మనలో ఆ తత్వం మారాలి. ఒకప్పుడు దేవుని ఎరగని స్థితిలో నేను కరెక్టు, నా రూట్ కరెక్టు, నా మాట కరెక్టు, నా ఆలోచన కరెక్టు, నేను చేసేవన్నీ కరెక్టు అనుకున్నాం ఒకప్పుడు దేవుని ఎరగని స్థితిలో. కానీ దేవుని ఎరిగిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటో తెలుసా? మన ప్రవర్తనను మనమే విమర్శించటం, పరిశీలించటం, పరీక్షించటం. మన ప్రవర్తనను మనమే కనిపెట్టుకోవటం. చూడండి ఒకసారి అదే వచనం పైన చూడు, 17వ వచనం చదువు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఎవరి ప్రవర్తన? మనం ఏ పొద్దు లోకుల ప్రవర్తనని కనిపెడతాం. ఆ అమ్మాయి ఏంది అట్ట మాట్లాడుతుంది, అతను ఏంది అలా ఉన్నాడు, అసలు వీళ్ళు కరెక్ట్ కాదు. ఆఖరికి పాస్టర్లను కూడా వదిలిపెట్టం మనం. మామూలు కొవ్వు కాదు, ఆఖరికి పాస్టర్లను కూడా కామెంట్ చేసేస్తాయి, విమర్శించేస్తాయి, తేలికగా ఆలోచించేస్తాయి. సరే, పాస్టర్లు, విశ్వాసులు, సంఘం, అన్యులు ఇవన్నీ పరిశీలించి వీళ్ళ ప్రవర్తనను కనిపెట్టమన్నాడా, లేకపోతే ఫస్ట్ నీ ప్రవర్తనను కనిపెట్టుకోమన్నాడా? ఏం చెప్పాడు? నోరు తెరిచి చెప్పండి అమ్మా. అలాగే ప్రభు బల్ల దగ్గర ఏం చెప్పాడు? మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం ఒక్కసారి చూడండి. బైబిల్ ఉంటే ధన్మం తీయండి, లేట్ అవుతుంది. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఎందుకు? వివేచన లేకుండా ప్రభు బల్లలో చేయి వేయటం వల్ల. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. అది మన ప్రవర్తనను మనమే కనిపెట్టాలి, మనల్ని మనమే విమర్శించుకోవాలి, మనకు మనమే బుద్ధి చెప్పుకోవాలి, మనల్ని మనమే గద్దించుకోవాలి. ఎదుటోళ్ళని పాయింట్అవుట్ చేసేటప్పుడు వాళ్ళు తేడా, వీళ్ళు తేడా అనుకుంటున్నారు. అసలు ముందు నా సంబడం ఎట్టుంది? ప్రసంగ వేదిక మీదకి వచ్చి వాక్యం చెప్పడానికి వచ్చేటప్పుడు నాకు భయం. ఎందుకు భయం అంటే ముందు నా సంబడం నాకు కనపడుతుంటుందిగా. ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పేది? ఇక్కడికి వచ్చి లెక్చర్లు దంచడం కాదు. ఈ బలిపీఠం ఎక్కి ఇక్కడ కూర్చొని వాక్యం మాట్లాడేటప్పుడు నా మనస్సాక్షి ఒకటి ఉందిగా, నా సంబడం నాకు చూపించిదిగా. ఒరేయ్, ఇంత బాగా చెప్తున్నావురా, మరి నీ బతుకేందిరా అని నా మనస్సాక్షి నన్ను అడిగిద్దిగా. నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి. నేను నేర్చుకున్నది ఒకటే, ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు, ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేసే ముందు అసలు ముందు నేను ఎలా ఉన్నాను, నా బ్రతికి ఎలా ఉంది అని విమర్శించుకోవటం నేర్చుకోమని దేవుడు నాకు నేర్పాడు. నిన్ను నువ్వు విమర్శించుకో, నీ ప్రవర్తనను ఫస్ట్ కనిపెట్టు. మళ్ళీ యేసు ప్రభు, సాక్షాత్తు యేసు ప్రభువే అన్నాడు,
వేషధారి, నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలో నలుసును వెతుకుతున్నావు. మొదట నీ కంటిలోనున్న దూలమును తొలగించుకొనుము. నీ సహోదరుని కంటిలో నలుసు అప్పుడు నీకు తేటగా కనపడేది, నువ్వు దాన్ని తీయవచ్చు. కంటిలో దూలం పట్టిద్దా? మరి ఏంది ఆయన మాటలో? కంట్లో నలుసు అంటే పట్టిద్ది కానీ దూలం పట్టిద్దా? మరి దూలం అంటాడు ఏంది అంటే దాని అర్థం ఏంది తెలుసా? ఎదుటోళ్ళ దగ్గర నువ్వు చిన్న లోపాన్నే పట్టుకుంటున్నావురా, నీ దగ్గర నాకు అంత కనపడుతుందరా అంటున్నాడు. ఊరికదే ఏసయ్య ఊరిక నా ఏంది అసలు, నేను అసలు నిప్పు అయితే నువ్వు ఊరక నాకెళ్ళే చూస్తుంటావు. అసలు నేను ఏందనుకున్నా, నేను నమస్కారం చేస్తే స్తంభం టక్మని లేచి నిలబడింది. అసలు నేనేందయ్యా, నా దగ్గర ఒక తప్పు ఉందంటయా అన్నాడు ఏబు. ఆ మాట అన్న ఏబు నోటితోనే నేను అసహ్యుడనో, నేను నీచుడనో, నన్ను నేనే అసహించుకుంటున్నానో, బూడిదలో ధూళిలో పడి పశ్చాత్తాపడుతున్నాను అనిపించాడు దేవుడు. నాలాంటోడు ఎవడున్నాడు అన్న ఏబు చేత నా అంత అసహ్యుడు ఇంకొకడు లేడు అనిపించాడు దేవుడు. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఎక్కడెక్కడ మనం ఏ లోపాన్ని కలిగి ఉన్నామో, ఎక్కడెక్కడ మనం ఏ విధమైన తప్పటడుగులు వేస్తున్నామో, అసలు ఎక్కడెక్కడ మన బాడీలో కొవ్వు స్టాక్ అయి ఉందో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే, జీవం గల దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, అప్పుడే కాదు ఎప్పుడైనా సరే, మనల్ని మనం విమర్శించుకోవటం, మనల్ని మనం పాయింట్అవుట్ చేసుకోవటం, ఒక శత్రువు మనల్ని పాయింట్అవుట్ చేసినట్టు మనల్ని మనమే విమర్శించుకోవటం అన్నంత ఉత్తమం ఇంకొకటి లేదు. అలాంటి స్టెప్లో నువ్వు ఉండి, ఆ విధమైన దిద్దుబాటులో నువ్వు ఉండి, అప్పుడు ఎదుటి వాళ్ళని నువ్వు బ్యాలెన్స్ చేయి. అంతేగాని నీ సంబడం నువ్వు అట్ట పెట్టుకొని ఎదుటి వాళ్ళ సంబడాలు చూసి వాళ్ళు తేడా వీళ్ళు తేడా నువ్వు మెలికలు తిరిగితే ఎట్లా? ఎంతమందికి అర్థమైందో ఏమో. మరి బాగానే అర్థమైద్దిలే, నేనే తెలుగేగా చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మామూలుగా చెబుతాడు మాటలతో, అర్థం చేసుకొని విధేయత చూపితే సరే, లేకపోతే కొవ్వు కరిగించడానికి కొలిమిలో యేసయ్య పెడతాడు ఇక మనల్ని. అందుకే చాలా వరకు మన అగచాట్లలో మెజారిటీ అగచాట్లు కొవ్వు కరిగించే ప్రక్రియలో భాగంగానే వస్తాయి. అందరూ చెప్పండి ఈ మాట మళ్ళీ చెప్పండి. మనకు వచ్చే అగచాట్లలో మెజారిటీ కొవ్వు కరిగించే ప్రక్రియలో భాగంగానే వస్తాయి. అన్నోళ్ళు చేయతలేదు కదా, చెప్పండి నాకు మళ్ళీ చెప్పండి ఒకసారి. మనకు వచ్చే అగచాట్లలో మెజారిటీ ఎందుకు వస్తాయి? కొవ్వు కరిగించే ప్రక్రియలో భాగంగానే. యాకోబు కరిగిందిగా, ఏబు కరిగిందిగా, అవునా? ఎవరికైనా అంతే. యాకోబుని ఏబునే వదిలిపెట్టని దేవుడు నన్ను వదిలిపెడతాడా? విర్రగొట్టి నలగొట్టి ఒక తోముడు తోమి ఒక కొలిక్కి తెస్తాడు ఆయన.